ఈ ఎలక్షన్ కమిషన్ గురించి భారత రాజ్యాంగ సభలో ఎంత పెద్ద చర్చ జరిగిందంటే ఎలక్షన్ కమిషన్ అనేది చాలా ఇండిపెండెంట్ గా స్ట్రాంగ్ గా ఉండాలని, ఎలక్షన్ కమిషన్ లో పనిచేసే అధికారులు ఎవరు కూడా దేశంలో ఏ వ్యవస్థలకు కూడా లొంగిపోకుండా ఇండిపెండెంట్ గా పనిచేయాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని భారత రాజ్యాంగ సభలో చాలా పెద్ద చర్చ జరిగింది. ఎలక్షన్ కమిషన్ అనేది కేంద్రానికి ఒకటి, రాష్ట్రాలకు ఒకటి ఉండాలని అప్పట్లో ఒక ప్రపోజల్ వచ్చినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి మొత్తం కూడా ఒకే ఒక్క ఏకీకృత ఎన్నికల వ్యవస్థ ఉండాలా, అది చాలా పకడ్బందీగా ఉండాలని భారత రాజ్యాంగ సభలో చాలా కీలకంగా వాదించి ఓటు హక్కు కోసం చాలా కష్టపడ్డాడు. ఈ దేశంలో స్వాతంత్రం రాకముందు డబ్బులున్న వాళ్ళకి, చదువులున్న వాళ్ళకి, భూములున్న వాళ్ళకి మాత్రమే ఓట్లుండేవి. చదువుకున్నవాడు, చదువు లేనివాడు ఇద్దరు కలిసి ఓట్లేయాలి, ఇద్దరికి ఒకే రకమైనటువంటి రాజకీయ హక్కులు ఉండాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఇస్తున్న టైంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ సార్వత్రిక ఓటు హక్కు ఉండాలని చెప్పి ఈ ఎలక్షన్ ప్రాసెస్ లో గుర్తుల్ని ప్రవేశపెట్టి చదువు రాని వాడు కూడా గుర్తులను చూసి ఓట్లేసే విధంగా ఎన్నికల వ్యవస్థని ఆనాటి రాజ్యాంగకర్తలు చాలా కష్టపడి వీటిని సృష్టించారనమాట. ఈ దుర్మార్గులు, ఈ దుండగులు, ప్రజాస్వామ్యాన్ని నమ్మని వాళ్ళు ఎలక్షన్ వ్యవస్థ మీద, ఎన్నికల వ్యవస్థ మీద దాడి చేస్తున్నప్పుడు దేశంలో అతిపెద్ద సామాజిక విప్లవం అనేది ఖచ్చితమైన అవసరం.